హలో గైస్, మై నేమ్ ఇస్ సత్య అండ్ ఈరోజు వీడియోలో నేను పైథాన్లో డిక్షనరీస్ ఎలా యూస్ చేస్తామనేది చెప్తాను. ఓకే, సో డిక్షనరీస్. సో మీకు లాస్ట్ 4 వీడియోస్లో లిస్ట్స్ ఇంకా టపుల్స్ గురించి చెప్పాను కదా. సో ఈ డిక్షనరీస్ కూడా నాట్ మచ్ డిఫరెంట్. ఓకే, సో డిఫరెన్స్ ఏంటంటే మీకు లైక్ లిస్ట్లో వచ్చేసరికి మనకి ఎడ్జెస్ అండ్ వాల్యూ ఉంటుంది కదా. ఒక లిస్ట్కి చూసుకుంటే అడ్రస్ అండ్ వాల్యూ ఉంటుంది కదా. అంటే లైక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది చెప్పాను కదా, మీకు ఇన్ కేస్ ఒక లిస్ట్లో 1 2 3 4 5 అని చెప్పి వాల్యూస్ ఉంటే దాని అడ్రస్ 0 1 2 3 4 ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ 13 ఉన్నా కూడా ఓకే, ఈ లిస్ట్ నేమ్ ఎల్ అయ్యి ఉంటే ఎల్ ఆఫ్ 2 = 13. ఓకే, సో ఇలా ఏంటి మనకి అడ్రస్ ఉంటుంది అండ్ వాల్యూస్ ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ లిస్ట్. ఓకే, బట్ మనకి డిక్షనరీస్లో ఎలా అనుకుంటే మనకి ఈ అడ్రస్ ప్లేస్లో కీస్ ఉంటాయి. ఓకే, డిక్షనరీస్లో మనకి అడ్రస్ ప్లేసెస్లో కీస్ ఉంటాయి. ఓకే, ఈ కీస్ అంటే ఏంటి, నేను ఇప్పుడు ఇక్కడ K1 అని పెట్టాను, ఇక్కడ K7 అని పెట్టాను, K3 అని పెట్టాను, K4 అని పెట్టా, K5 అని పెట్టా. ఇట్ డజంట్ మ్యాటర్, మనకు సేమ్ సీక్వెన్స్లో ఉండాలని రూల్ లేదు. మనం ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ABCDE అని కూడా పెట్టచ్చు. అర్థమైందా? బట్ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి రిపీట్ అవ్వకూడదు. ఒకసారి నేను ఇక్కడ ఏ అని చెప్పి యూస్ చేసినప్పుడు సేమ్ ఏ ఇక్కడ నేను యూస్ చేయకూడదు, ఇక్కడ యూస్ చేయకూడదు. ఓకే, ఆ రకంగా రిపిటేషన్ ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బేసిక్స్. మనం స్లైడ్స్లోకి వెళ్దాము. సో డిక్షనరీస్ వచ్చేసరికి అవి ఒక టైప్ ఆఫ్ కలెక్షన్ అని చెప్పచ్చు. మనం ఇంకా సింపుల్గా చెప్తే కలెక్షన్, టైప్ ఆఫ్ కలెక్షన్ ఇన్ పైథాన్. ఓకే, సో దీస్ ఆర్ యాక్చువల్లీ లైక్ అడ్రసెస్. ఏవైతే మనకి కీస్ అని ఉంటాయో అవి మనకి ఒక అడ్రసెస్ లాగా. అండ్ డిక్షనరీ హ్యాస్ కీస్ అండ్ వాల్యూస్, బోత్ రెండు ఉంటాయి. ఓకే, అండ్ ద కీస్ ఆర్ లైక్ అడ్రసెస్ బట్ దే డోంట్ హ్యావ్ టు బి ఇంటీజర్స్. ఇందాక చెప్పాను కదా, దే డోంట్ హ్యావ్ టు బి ఇంటీజర్స్ అండ్ ఆర్ యూజువలీ క్యారెక్టర్స్. ఓకే, సో అండర్ యూజువలీ క్యారెక్టర్స్ అంటే మనం క్యారెక్టర్స్ని కూడా యూస్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను చూడండి, ABC ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు కీస్లో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ అనేవి సిమిలర్ టు ఎలిమెంట్. మనం ఏవైతే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో అదే రకంగా అనమాట ఈ డిక్షనరీస్లో కూడా వాల్యూస్ అంటే. ఓకే, మొత్తం సిమిలర్ టు ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్స్ అండ్ కంటైన్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ టు క్రియేట్ ఎ డిక్షనరీ we use curly brackets. To create a dictionary we use curly brackets and keys must be immutable and unique. ఇది ఒక కండిషన్ ఉంటుంది. ఎందుకని, ఈ కీస్ ఇమ్యూటబుల్ అండ్ యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే తెలుసు కదా, లైక్ రిపిటేషన్ ఉండకూడదు. లైక్ K1 అని ఇక్కడ ఒక చోట యూస్ చేసేసి మళ్ళీ సేమ్ డిక్షనరీలో K2 ఆ తర్వాత K1 అని పెట్టా అనుకోండి, ఈ రెండు సేమ్ కదా. నేను ఈ K1కి ఒక 10 అని పెట్టాను వాల్యూ. ఓకే, అండ్ K2కి 20 పెట్టాను, ఇక్కడ 30 అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను ప్రింట్ K1 అని పెడితే అంటే లైక్ K1లో ఉన్న వాల్యూ ప్రింట్ చేయమని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తే నాకు ఆన్సర్ ఏమని వస్తుంది, 10 అని వస్తుందా లేదా 30 అని వస్తుందా? ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా సిస్టమ్కి. సో అందుకని ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మనం ఇవి యూనిక్గానే ఉండాలి అని చెప్పి ఒక రూల్ ఉంటుంది డిక్షనరీస్లో. అంటే ఈ కీస్ ఏవైతే ఉన్నాయో, ఈ పైన ఉన్న ఈ కీస్ ఇవి మనకి అడ్రసెస్ కదా, ఈ కీస్ ఏవైతే ఉన్నాయో ఇవి యూనిక్గా ఉండాలి. అండ్ ఇమ్యూటబుల్ అంటే మనం ఒకసారి ఇవి డిఫైన్ చేసిన తర్వాత మనం వాటిని చేంజెస్ చేయకూడదు. అండ్ ఈచ్ కీ ఈజ్ ఫాలోడ్ బై ఏ వాల్యూ. ఓకే, ఈచ్ కీ ఈజ్ ఫాలోడ్ బై ఏ వాల్యూ. ప్రతి ఒక్క కీని మనం ఒక వాల్యూతో ఫాలో చేస్తాం. ఓకే, ఓకే, అండ్ ఈజ్ సెపరేటెడ్ బై ఏ కాలన్. మనం డిఫైన్ చేసేటప్పుడు ఇన్ కేస్ నేను ఇప్పుడు డిక్షనరీని డిఫైన్ చేయాలనుకోండి, కర్లీ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తా. ఓకే, అండ్ ఇప్పుడు నాకు సపోజ్ K1
సేమ్ దీన్నే డిఫైన్ చేద్దాం ఈ డిక్షనరీని. ఓకే, K1 కాలన్, ఓకే, అండ్ వాల్యూ ఎంత 10. అండ్ ఈ మొత్తం సెట్ని ఎలా సపరేట్ చేయాలి మిగతా దాని నుంచి? కామా పెట్టాలి ఇక్కడ, కామా K2 ఈజ్ టు 20. ఇక్కడ ఇది K3 ఉంచుదాము, కామా K3 ఈజ్ టు 30. ఓకే, DICTIONARY డిక్షనరీ, మై డిక్షనరీ అని పెడుతున్నాను. ఓకే, మై డిక్షనరీ ఈక్వల్స్ టు దిస్ వన్. నేను ఇలా అని చెప్పి నేను డిఫైన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీని మీనింగ్, నేను ఇప్పుడు ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను, దాని పేరు మై డిక్షనరీ అని పెట్టాను. ఓకే, అండ్ దాంట్లో ఇలా మనం డిఫైన్ చేయాలి. మనం లిస్ట్లో ఎలా డిఫైన్ చేసేవాళ్ళం? లిస్ట్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్ కదా, టపుల్స్ వచ్చేసరికి ఈ బ్రాకెట్స్, దీంట్లో కర్లీ బ్రాకెట్స్. ఓకే, అండ్ దెన్ మనం ఇంకా సమప్ చేసుకుంటే కనుక డిక్షనరీస్ ఇంకా లిస్ట్లో డిఫరెన్సెస్ చూసుకుంటే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ లిస్ట్ అండ్ డిక్షనరీ. ఓకే, లిస్ట్లో వచ్చేసరికి మనకి ఇండెక్స్ ఉంటుంది, 0 1 2 3 4 5 6 7 ఇలా ఇండెక్స్ అడ్రసెస్ అండ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లిస్ట్. బట్ ఇందులో ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి సేమ్ ఇలాగే. ఓకే, బట్ ఇక్కడ కీస్ ఉంటాయి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఇండెక్స్ కీ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఇక్కడ Key1 అని పెట్టాను, Key1కి నేను ఒక వాల్యూ 1ని అసైన్ చేశాను. అర్థమైంది కదా, ఇందాక చెప్పినట్టే ఆ రకంగా. ఓకే, ఇక్కడ ఇదే సీక్వెన్స్లో ఉండాలని ఏం లేదు. ఓకే, ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయ్యింది. Key 0. ఓకే, సో ఇలా అన్నమాట డిక్షనరీస్ అండ్ లిస్ట్లో డిఫరెన్సెస్. ఓకే, మీరు సమ్అప్ చేసుకోవడానికి మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, డిక్షనరీస్ని వీటితో క్రియేట్ చేస్తాము, లిస్ట్ని వీటితో, అండ్ టపుల్స్ని ఈ బ్రాకెట్స్తో. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.